ఈరోజు సెప్టెంబర్ 19 కాబట్టి మనకి పొద్దున్నే సీడ్ వచ్చేసింది. మనకి ఎప్పుడు సీడ్ వచ్చినా పొద్దున్నే 3 కాడి నుంచి 5 లోపే వచ్చింది. ఈసారి అయితే పిల్లలు వచ్చేసరికి 7 అయిపోయింది. ఎందుకంటే పాండిచేరి కాడి నుంచి వచ్చింది కాబట్టి కొంచెం మెల్లగా వచ్చారు. మొన్న నైట్ పూట వస్తే నలిగిపోయింది అసలు మొత్తం. అసలు చూసుకోకుండా పోసింది చెరువులో. ఇప్పుడైతే మొత్తం చూసుకున్నాం. అసలు సూపర్గా ఉంది పిల్ల అయితే. మీరు కూడా పిల్ల బాగుంటే మాత్రం కొంచెం కామెంట్ చేయండి ఎలా ఉందో. నేను నైట్ అయితే వర్షం పడింది, గట్లన్నీ మట్టి మట్టిగా ఉన్నాయి. ఇప్పుడైతే 1/2 కిలోమీటర్ దాకా మోసుకెళ్ళాలి. కోతలు వేసి మోసుకెళ్ళి మన చెరువులో పడేయగానే ఆ ఫ్యాన్లు తిరుగుతుంది కదా, అవన్నీ కొట్టుకెళ్ళిపోయి అట్లాగే ఈ పిల్ల మోయటాకి అయితే మా అన్నయ్య, నేను, మా బాబాయ్, మా పక్కన పెదనాన్న అవుతాడు ఆయన, ఇంకో అబ్బాయిని పిలిచాము. వాళ్ళందరూ మోసుకొస్తే నేను చెరువులో దిగి అయితే పిల్ల వదులుకుంటున్నాను. మీకు కూడా చూపిస్తాను నాకు పిల్ల ఎలా వెళ్తుందో. మా చెరువులో నీళ్ళు అయితే ఉప్పు శాతం ఎక్కువ. అంటే ఉప్పు నీళ్ళు తెలుసు కదా, బాగా 10% పైన ఉంటాయి. మేము తెచ్చిన సీడ్ అయితేనేమో 5% ఉండిద్ది పిల్ల. కానీ సప్పనీళ్ళ పిల్ల ఎత్తుకొచ్చి ఉప్పు నీళ్ళు అయితే బాగానే పెరిగిద్దంట, అందుకని చెప్పి వేస్తున్నాము. ఇప్పుడైతే మా చెరువులో పోసేసి మా బాబాయ్ దగ్గరకు వచ్చాను. మా బాబాయ్ అయితే లోసుల్లో ఎలా ఉంటున్నాయి అని చెప్పి పోసాడు. పిల్ల అయితే బాగానే ఉంది అసలు, సూపర్. నాకు తెలిసి సూపర్ అంటే సూపరు. ఇది ఎప్పుడు వచ్చిన పిల్ల కన్నా ఇలాంటి ఎప్పుడు రాలేదు. మంచిగా ప్యాకెట్లో 1-2 నలిగినాయి, కానీ అది కూడా నలగలేదు అనుకుంటా, గుల్ల కొట్టినాయి అనుకుంటా. పిల్ల అయితే సూపర్గా ఉంది. మీరు ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి నాకు. ఉంటా, బాయ్.